అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పాఠశాలలకి సంక్రాంతి సెలవులు ఖరారు చేశారు. దానికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ ఉపయోగపడే జనరల్ టాపిక్స్ కూడా వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. ఈ కాలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో పాఠశాలకి ప్రభుత్వం సంక్రాంతి సెలవులని ఖరారు చేసింది. మనకి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. అయితే మనకి 10వ తేదీ సెకండ్ సాటర్డే వస్తుంది. అలాగే 11 ఆదివారం, అలాగే 18 కూడా ఆదివారం ఉంటుంది. అయితే రీఓపెన్ మాత్రం సెలవుల తర్వాత జనవరి 19న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అయితే తెలంగాణలో ఒకసారి గమనించినట్లయితే ఈ తెలంగాణ విషయంలో జనవరి 11 నుంచి 15వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. అయితే తాజాగా విడుదల చేసిన క్యాలెండర్లో 14 భోగి, 15 సంక్రాంతి, 16 కనుమ ఉండడంతో ఈ సెలవులపై పునఃసమీక్ష చేసుకుని 2వ శనివారంతో కలుపుకొని జనవరి 10 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లుగా సమాచారం. అయితే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఏపీలో 10 నుంచి 17 వరకు అని ఇక్కడ రాస్తున్నారంటే మనకి 18 ఆదివారం కాబట్టి అలా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి మొత్తం మీద తెలంగాణలో వచ్చేసి 10 నుంచి 16వ తేదీ వరకు, అలాగే ఆంధ్రాలో వచ్చేసి 10 నుంచి 18వ తేదీ వరకు ఈ సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఇది దీనికి సంబంధించిన సమాచారం.